అమరావతిలో టీటీడీ ఆలయ విస్తరణకు భూమి పూజ చేశారు సీఎం చంద్రబాబు. వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. మొత్తం 260 కోట్ల రూపాయలతో అమరావతిలో 2 దశల్లో శ్రీవారి ఆలయ విస్తరణ పనులు పూర్తి చేయనున్నారు. ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, మండపాలు, ఆంజనేయ స్వామి ఆలయాల నిర్మాణం చేపట్టబోతున్నారు. మాడ వీధులు నిర్మాణాలకి శంకుస్థాపన జరుగుతుంది. మొదటి దశలో మొత్తం 140 కోట్ల రూపాయలు, రెండో దశలో 120 కోట్ల రూపాయలతో వివిధ పనులు చేపట్టనుంది టీటీడీ. వీటన్నింటికీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారు. రాజధానికి అమరావతి పేరు పెట్టాలని వెంకటేశ్వరుడే తనకు సంకల్పాన్ని ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధానికి సహకరించిన రైతులకి ధన్యవాదాలు చెప్పారు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాలో మన అమరావతి ఉండాలని కోరుకుంటున్నారన్నారు. అలిపిరి ఘటనలో వెంకటేశ్వర స్వామి తనకి ప్రాణభిక్ష పెట్టారన్నారు సీఎం. తప్పులు చేస్తే ఈ జన్మలోనే శిక్ష పడుతుందని చెప్పారు. గత ప్రభుత్వం విధ్వంసం తప్ప చేసింది ఏమీ లేదన్నారు చంద్రబాబు. కొత్త విధానం ల్యాండ్ పోలింగ్ లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా. 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి విజ్ఞప్తి చేస్తున్నా. అది వెంకటేశ్వర స్వామి మహిమ. వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది తప్పులు చేస్తారు. తప్పులు చేసి చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకోది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమి ఇస్తే 5 ఏళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూసాం. నరకాన్ని చూపించారు. కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు.